నేనింత సీరియస్ విషయం చెప్తుంటే నవ్వుతారేంటండి? ఆ శంకరన్న పేరు చెప్తే చుట్టుపక్కల ఊర్లన్నీ వణుకుతాయి. ఆపవయ్యా ఇంజనీరు, వాడు ఒకప్పుడు నా శిష్యుడు అనే సంగతి మర్చిపోమాక. బచ్చగాడాడు, పిలిపిస్తున్నా 10 నిమిషాలు ఎక్కడుంటాడాడు? చెప్పేనా వస్తాడని? ఎరా శంకర్, కొత్తగా మినిస్టర్ సపోర్ట్ ఉందని నువ్వేమన్నా తోపువా? ఏ డీల్లో పడితే ఆ డీల్లో వేలు పెడితే ఆ వేలు కత్తిరించేస్తా. రేయ్, నీ స్థాయి ఇదిరా, వచ్చి కాళ్ళు పట్టుకో. వయసులో పెద్దోడని వాడి మర్యాద వాడికిస్తుంటే ప్రతి డీల్లో వేలు దురుస్తున్నాడు. తప్పు కదా? తప్పే కదా? తప్పే సార్. ఎంత ధైర్యం ఉంటే నాకు చెక్ పెట్టడానికి ఆ బఫూన్ గాండి వాడుకుంటా? తప్పు చేశావు, తప్పు చేశావు. నీకు తెలుసో తెలీదో, ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్. తప్పైపోయింది సార్, క్షమించండి. మీరు అడిగినంత డబ్బు నేను ఇచ్చేస్తాను. నాకు డబ్బొద్దు, ఈ ప్లేస్ నాకు కావాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ప్రాణం కన్నా విలువ ఈ ప్లేస్. ఓ కృష్ణశాస్త్రి దొరికాడా? భాయ్ అది వద్దు లేదు కుదరదు అనే మాటలు వినటానికి నేను ఇష్టపడను. కృష్ణశాస్త్రిని పట్టుకోవటం అంత ఈజీ కాదు బాయ్. అయితే శంకరునికి దొరకకుండా తిరగటానికి వాడేమన్నా దేవుడా? నేను బ్రతకనిస్తే బ్రతుకుతున్నాడంతే వాడు. కృష్ణశాస్త్రి నాకు కావాలి ప్రాణాలతో. వెళ్ళండి. ఒరే 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 ఒరే, పొద్దున్నే సూర్యుడి కంటే ముందు వచ్చానరా, ఇక
ఇక్కడ మనిషి ఉన్నాడని కూడా చూడకుండా అటు ఇటు తిరుగుతారేంట్రా? అసలు ఎక్కడ్రా మీ గురువు గారు? చూడండి నీరోజు గారు, అదే వినోద్ గారు, జాతకం చెప్పుకునే విషయంలో తొందరపడ్డారనుకో పైకి రారు, పైకి పోతారు. చూడండి, మా గురువు గారు లేటుకు వచ్చినా లేటెస్ట్ వస్తాడు. మా గురువు గారు ఓ స్టైల్, ఓ టైమింగ్, మేనరిజం ఉందండి, అర్థం చేసుకోండి. అరే మీకు దండం పెడతారా? అవతల నాకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. మీ గురువు గారు ఎప్పుడు వస్తారో చెప్పండి రా. చెప్పవయ్యా. చెప్పాల్సింది మీరే శాస్త్రి గారు. ముందు నీ సమస్య ఏమిటో చెప్పవయ్యా. సమస్య అంటే నాకిద్దరు. అర్థమైంది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలన్నమాట. కానీ నాది కొంచెం డిఫరెంట్ స్టోరీ శాస్త్రి గారు. నా ఇద్దరు వైఫ్స్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ శాస్త్రి గారు. కానీ ఇప్పుడు ఇద్దరిలో ఒకరిని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది శాస్త్రి గారు. అయితే నన్నేం చేయమంటావయ్యా? అగ్రహారంలో జాతకం చెప్పడంలో మీరే ఫేమస్ అని విన్నాను. నా ఇద్దరు భార్యల జాతకాలు తెచ్చారు. ఇవి చూసి ఇందులో ఎవరు నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్ అవుతారో చెబితే రెండో వాళ్ళని వదిలేస్తాను. దీనికి నీ భార్య జాతకాలు అవసరం లేదయ్యా. స్టార్టింగ్ లోనే నీ ఫేస్ రీడ్ చేశా, సొల్యూషన్ పట్టేశా. నీ డ్యూయల్ సిమ్ విషయం మీ ఇద్దరి భార్యలకు చెప్పాలి. అప్పుడు నేను ఒకరు వదిలేసి వెళ్ళిపోతారు. చివరి వరకు నీతో ఉండేవాళ్ళే నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్ అన్నమాట. ఇది వర్కౌట్ అవుతుందంటారా శాస్త్రి గారు? తప్పకుండా వెళ్ళి చెప్పి గుడ్ న్యూస్ తో తిరిగిరా. చాలా సంతోషం శాస్త్రి గారు. ఇదిగోండి మీ దక్షిణ. గురుగారు, ఇది వర్కౌట్ అయిందంటారా? ఏమిట్రా అయ్యేది? విషయం చెప్పగానే వాళ్ళు వీడిని కండకండాలుగా నరుకుతారు. మళ్ళీ వాడు తిరిగి వస్తే ఈ విషయం చెప్పగానే వాడి అవుట్ గోయింగ్ పర్మినెంట్ గా కట్ అయిపోద్ది. లేకపోతే ఇద్దరు భార్యలు కావాలంటే ఎదవకి ఎదవ బీట్రూట్ మొహం వాడును. మాటల్లో పడి మర్చిపోయాన్రా. ఇదిగోరా డబ్బులు. నాకెందుకు గురుగారు? పిల్లలకి ఫీజు కట్టాలని చెప్పావు కదరా, ఇదిగో ఉంచు. చాలా థ్యాంక్స్ గురుగారు. ఎక్కడ తెచ్చావురా? వస్తున్నాను తాతయ్య. ఏమిటి తాత ఇది? యో, ఏమిట్రా నీ వాళ్ళకం? ఈవినింగ్ 6 అవుతున్నది. పార్క్ కి వెళ్దామని చెప్పాను కదా, ఇంకా రెడీ అవ్వలేదే? రెడీ అయ్యాను. రెడీ అవ్వమంటే పట్టుబజ్జ కట్టావేమిట్రా? పార్క్ లో నిన్నిలా ఆడపిల్లలు చూస్తే షేట్ ఇంకేమైనా ఉందా? నస కాస్త ఆపి ఏం చేయాలో చెప్పు తాత. నీ పెళ్లి చూపులకు ఉంటాయని అమెరికన్ జీన్స్, యుఎస్ పోలో టీ షర్టు తెచ్చా. అవి వేసుకునిరా. నీతో ఇలా పార్కుకు రావాలంటే నాకే పపిషేముగా ఉందిరా. మనం సంప్రామలం కదా తాత, అసలు జీన్స్ వేయచ్చా? బుల్షిట్. ఇప్పుడు వేరా లేటెస్ట్ ఫ్యాషన్. గుడ్ గెట్ రెడీ. నీ చాదస్తం తగలయ్యా. సరే, అలాగే రెడీ అవుతాలే. Shake it, shake it, shake Yo. it, shake it, shake it, yo. Shake it, shake it, shake it, shake it, shake it. Rock your body, rock your body. I said rock your body, yeah. I say shake it, shake it, shake it, shake it, shake it, yo. Shake it, shake it. గురుగారు, నేను కూడా మీతో పాటు పార్క్ రావచ్చా? తోడుగా. నువ్వెందుకురా ఎదవ డిస్టర్బెన్స్? ఇక్కడే ఉండి చావు. ఏమిటో
రోజు రోజుకి నా చేదస్తానికి హద్దుపొద్దు లేకుండా పోతుంది. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ వస్తున్నా. హలో, అవునండి నేనే. ఏంటి రేపు మీ తద్దినం కదా? ఓహో తద్దినం కాదా, శారదమా? అబ్బా వివాహమా? కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా, సిగ్నల్ సరిగ్గా లేదు. ఓ గంటాకి కాల్ చేస్తా. ఓకే ఓకే సరే ఉంటాను. హే మ్యాన్, ఏమి కావాలి నీకు? డబ్బులు. డబ్బులు? ఎంజాయ్. రూపాయి వేయడానికి అడుక్కునే వాళ్ళు కనబడుతున్నానా? కొన్ని ఇది పెన్ను అనుకున్నావా? గన్ను కన్నా పవర్ఫుల్. డబ్బులే. Throw your hands up. Here we go. More than duties. Here we go. Boom up to your grill. తాతయ్య గారు మీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. చాలా థ్యాంక్స్. నిజంగా చాలా భయం వేసిందమ్మా. చెట్టంత మగాని నేను ఇక్కడ ఉంటే నీకేమైతే తాతయ్య? నేను వచ్చేలోపే తను వచ్చి కాపాడిందంతే. అయినా తాతయ్యని పార్కుకి తీసుకురావటమే కాదు, కాపాడుకోవటం కూడా తెలియాలి. అదేలేండి, ఈ రోజు నా గన్ను తేవడం మర్చిపోయాను. లేకపోతే నేనే కాల్చి పడేసేవాడిని ఎదవని. ఇంతకీ మీ పేరు చెప్పలేదు సుమి? నా పేరు కుమారి. ఓహో, పేరు బేసిక్ గా ఉంది. ఇంతకీ మీకు పెళ్ళయిందా? లేదండి, సంబంధాలు చూస్తున్నారు. మరే నేను అదే పనిలో ఉన్నానండి. ఇంతకీ మీ కులము గోత్రం ఏమిటో? కులము గోత్రము ఏముందిలే ఓయ్, నీ చేదస్తము గాని ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి తీసుకో. kumari21f@gmail.com. ఆన్లైన్కి వస్తే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఎప్పటికైనా అప్డేట్ అవరా? నేనెప్పుడు అయిపోయా తాతయ్య. నో నో నో, నేను ఒప్పుకోను. మనమేంటి, మన ఫ్యామిలీ ప్యాకేజ్ ఏంటి? ప్యాకేజ్ కాదనయ్య, బ్యాక్గ్రౌండ్. చూడమ్మా, నీకు తెలియంది కాదు, మన జీవితాలు డైలీ సీరియల్ లాంటివి. మంచి రేటింగ్ ఉన్న ఛానల్కి ఇచ్చుకోవాలి గానీ దూరదర్శన్కి ఇస్తావంటావేంటమ్మా? దూరదర్శన్ పాత ఛానలే అయినా అసలు మీడియా మొదలైందే ఆ ఛానల్తో కదన్నయ్య. ఆ లాజిక్లు మాట్లాడద్దు. కృష్ణశాస్త్రి పూజలు చేస్తాడే కానీ పాపాలు కాదన్నయ్య. ఆయన చాలా మంచోడు. ఒక్కసారి మాట్లాడితే నువ్వే ఒప్పుకుంటావు. నువ్వంతగా చెప్తున్నావు కాబట్టి ఒకసారి మాట్లాడి చూస్తా. ఆపరా ఆపు, బుల్డోజర్ దొరుకుతున్నట్టుంది. ఆ సాంగ్ ఏంటి, వెనకాల గ్యాంగ్ ఏంటి, అసలు ఏమైనా సంబంధం ఉందా? అన్నయ్య గారు, ఇవి చేతులు కాదు కాలనుకోండి. అచ్చే వదిలే, చేతులు పెట్టుకొని కాళ్ళంటావేంట్రా లాజిక్ లేకుండా? అసలు ఎవర్రా నువ్వు? ఈ సీన్కి నీకు సంబంధం ఏంటి?
ఒప్పుకోండి అన్నయ్య గారు. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? పక్క ఊర్లో మస్తాన్ రావు దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయిన సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? వాడికి ఒక ఫోన్ కొట్టాననుకో, వాడొచ్చి నిన్ను కొడతాడు. మర్యాదకి ఈ సంబంధం ఒప్పుకోండి అన్నయ్య గారు. కుదిరితే శిక్షించండి, వీలైతే క్షమించండి, కానీ మా గురువు గారికి మీ చెల్లె సరైన జోడి అని గుర్తించండి అన్నయ్య గారు, గుర్తించండి. బెంగగా ఉందిరా, నీలాంటి బామ్మర్ది కావాలని బెంగగా ఉంది. టచ్లో ఉండు, ట్రై చేస్తా. ఇక్కడ కృష్ణశాస్త్రి అంటే ఎవరు? ఏమిటి అగ్రహారానికి వచ్చి కృష్ణశాస్త్రినే అని అడుగుతారా? వెల్కమ్ వెల్కమ్ కృష్ణశాస్త్రి. వేషాలు మార్చి తిరిగినంత మాత్రాన పట్టుకోలేననుకున్నావా? వేషం ఏమిటండి, ఇది నా ప్రొఫెషను. రేయ్, నటించటం ఆపు. మర్యాదగా నీ వాళ్ళకి ఫోన్ చేసి 10 కోట్లు తెమ్మను, లేకపోతే నీ డెడ్ బాడీ కోసం వెయిట్ చేయమను. నాకు బ్యాంక్ అకౌంటే లేదు, ఇక కోట్లు ఎక్కడ నుండి వస్తాయండి? ఏంట్రా, ప్రాణాల మీద ఆశ లేదా? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్వి, నీకు 10 కోట్లు ఒక లెక్క? ఏమిటి బిజినెస్ మ్యాగ్నెటా? అన్నా, తప్పు జరిగిపోయిందన్నా. మనం వెతుకుతున్న కృష్ణశాస్త్రిని మన ఆపోజిట్ టీం వాళ్ళు కిడ్నాప్ చేశారన్నా. అవునన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమన్నా. వాడు కృష్ణశాస్త్రి అయితే మరి వీడు ఎవడు? షట్! మర్యాదగా చూస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. ఇక్కడికి వచ్చావో చంపేస్తా నా కొడక. ఓకేనండి, మీరు అనుకున్న కృష్ణశాస్త్రి నేను కాదని తెలిసింది కదా, మరి వెళ్ళొస్తానండి. బాయ్. రేయ్, మళ్ళీ ఏమిటండి? ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్ళటానికి ఇదేమన్నా నీ అత్తారిల్లు అనుకున్నావా? ఎలాగో కిడ్నాప్ చేశా, ఒక 50 లక్షలు ఇచ్చెళ్ళు. 50 లక్షలా? నా దగ్గర 50,000 కూడా లేవండి. పోనీ ఒక 30 లక్షలు ఇచ్చెళ్ళరా. ఇప్పటి వరకు ₹1,00,00,000 కన్నా తక్కువ డీల్ నేను చెయ్యలేదురా. ఆషాఢ మాసం కదా, కష్టమండి. ఏంట్రా, బ్రతిమిలాడుతున్నాను కదా అని బెట్టు చేస్తున్నావా? రేయ్, వీడిని మన ప్లేస్ లో కట్టేసి వీళ్ళ వాళ్ళకి డబ్బిచ్చి తీసుకెళ్ళమని చెప్పు. హే, వాట్ హ్యాపెన్? నీ ఫ్రెండ్ కృష్ణశాస్త్రిని కిడ్నాప్ చేశాడు తాతయ్య. నా ఫ్రెండ్ ఎవరా? శంకర్ అన్న. శంకర్ అన్న మీ ఫ్రెండ్ అని చెప్పింది మీరేగా? అపార్ట్మెంట్ లో ఉన్న జనాన్ని గ్రిప్ లో పెట్టుకోవడానికి శంకరన్న నా ఫ్రెండ్ అని చెప్పాను. వీళ్ళు నిజంగా నమ్మేశారు. ఆ శంకరన్న మనుషులు ఆనందును కొట్టి కృష్ణశాస్త్రిని తీసుకెళ్లిపోయారు తాతయ్య. నా మనవడు జోలికొస్తే ఫ్రెండ్ అయినా గోలు ఫ్రెండ్ అయినా వదలను. I will show them a well. శంకరన్న ఎదిరించడానికి మన కాడే ఉందయ్యా, కనీసం కన్ను కూడా లేదు. Guns are made up rules, but not swords. దబిడి దిబిడే. ఇక్కడెవడ్రా శంకరన్న అంటే? ఎవడ్రా? అరే పులక, పులి బోన్లోకి వచ్చి పులేదని అడుగుతావేరా? ప్రతివాడు పులులు సింహాలతో ఎదవ పోలికలో ఎలర్జీ వచ్చేస్తుంది. రే, ఇది శంకరన్న అడ్డా. పిచ్చి మీదే కావచ్చు,
కానీ మ్యాచ్ నాదే. రే ముసలోడా, ఏ ముసలాడా అనగానే ఒంగోని వినయంగా ఎస్పాస్ అనడానికి పాత సినిమాల్లో తాతయ్యననుకున్నారా? అప్డేట్ రా. రే చిటికేస్తే గుండాయి సస్తావు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూట్. కాఫీలో షుగర్ తక్కువైందిరా. రే 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 నేను మాట్లాడే ఎమోషన్ అంటే నీ ఎక్స్పీరియన్స్ అంటే మైండ్ తప్పిందా? ఆ? ఈ మాటలు నీవే కానీ ఈ ధైర్యం నీది కాదు. నీ మాటలు వెనకాలన్న ధైర్యం ఎవరో నాకు తెలియాలి. వీళ్ళ సరిగ్గా నిలబెడితే నా దానంతా లేరు. ఏంట్రా అది? గన్ను. రేయ్, ఈరోజు మీరు బ్రతికిపోయారు. పొండ్రా. ఏంటి అర్థం కాలేదా? తను నా చెల్లెలు. నా చెల్లెలు కూడా తనలాగే ఉండేది. తను ఒకరిని ప్రేమించింది. కానీ తన మనసును నేను అర్థం చేసుకోలేకపోయాను. తను ప్రేమించిన వాడిని కళ్ళ ముందే చంపేశా. అదే రోజు నా చెల్లెలు కూడా సూసైడ్ చేసుకుంది. దురదృష్టం ఏంటంటే తను శవం కూడా నాకు దొరకలా. తప్పు. నీ చెల్లెలు చనిపోలేదు, తనే నీ చెల్లి. నీ చెల్లి ఆ రోజు సూసైడ్ చేసుకుంది. కొన ఊపిరితోన్న తను నాకు దొరికింది. నాతో ఒక్కటే అన్నది, అన్నయ్య నా శంకరన్న ఎప్పుడైతే మారతాడో అప్పుడే మళ్ళీ చూస్తా అని. కృష్ణశాస్త్రి చాలా మంచోడు అన్నయ్య. వదిలేద్దామన్నా. కృష్ణశాస్త్రి, గెలిచావురా. నా చెల్లెలు మనసునే కాదు, నీ మంచిదనంతో నా మనసును కూడా గెలిచావు. ఇక మొత్తం బంద్. ఏరా, అన్ని సెటిల్మెంట్లు ఆపేయండి. అందరికీ చెప్పండి ఈ శంకరన్ ఇంకా అన్ని ఆపేశాడని. టోటల్ బంద్. ఇంకా ఈ శంకరన్న కేవలం శంకర్ మాత్రమే, కేవలం శంకర్ మాత్రమే. నువ్వు ఇష్టపడినట్టు మనం బ్రతుకుతామమ్మా. తాతయ్య గారు, ఇక నుండి నేను కూడా మీకు మనవన్నే.
అన్నా ఆగండి అన్నా. అన్నీ అయిపోయినాయి గాని ఒకటి మిగిలిందన్నా. ఏంట్రా అది? గ్రూప్ ఫోటో. సరే కానీ